క్రీస్తునందు ప్రియ దేవుని వారలారా, ఈరోజు దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి భూమి మీద బ్రతికి ఉండగా మనం తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఈరోజు మనం ఆలోచించబోయే అంశము అంటే, సాతాను గూఢాచారులు ఎవరు? సాతాను గూఢాచారులు ఎవరు అంటే, సాతాను కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు అనేది మనం ఆలోచన చేద్దాం. గూఢాచారి అనగా ఇంగ్లీషులో సీక్రెట్ ఏజెంట్ అంటారు. అంటే రహస్యంగా పనిచేసేవారు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా గూఢాచారాలను ఏర్పాటు చేసుకొని తమ శత్రు దేశాలకు పంపిస్తూ ఉన్నారు. ఈ గూఢాచారులు ఏం చేస్తారంటే, వారు వెళ్ళినటువంటి దేశానికి మేలు చేస్తున్నట్టుగా, ఆ దేశం మీద ప్రేమ కలిగి ఉన్నట్టుగా, ఆ దేశం మీద భక్తి కలిగి ఉన్నట్టుగా ఆ దేశంలో జీవిస్తూ, ఆ దేశానికి సంబంధించినటువంటి విషయాలు, సైనిక బలం ఎలా ఉంది, ఆర్థిక బలం ఎలా ఉంది, ఆ దేశంతో మనం యుద్ధానికి వెళితే గెలుస్తామా ఓడిపోతామా అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ గూఢాచారులు తెలుసుకొని తమ దేశాలకు చేరవేస్తూ ఉంటారు. వీళ్ళు వారు వెళ్ళినటువంటి దేశంలో రహస్యంగా విషయాలను తెలుసుకొని చేరవేస్తూ ఉంటారు. వీరినే గూఢాచారులు అంటారు. ఈనాడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా గూఢాచారులను ఏర్పాటు చేసుకొని తమ శత్రు దేశాలకు పంపిస్తూ ఉన్నారు. అలాగే పూర్వం కూడా దేశాలు ఉండేవి కాదు. పూర్వము రాజ్యాలు ఉండేవి. ఆ యొక్క రాజ్యాలను రాజులు పరిపాలించేవారు. ఆనాడు రాజులు కూడా తమ శత్రు రాజ్యాలకు గూఢాచారులను పంపించేవారు. ఈ గూఢాచారులను పూర్వం ఏమనేవాళ్ళంటే వేగులవారు అనేవారు. అలా రాజులు వేగుల వారిని శత్రు రాజ్యాలకు పంపించి ఆ యొక్క సైనిక వ్యవస్థ గురించి, ఆర్థిక బలం గురించి తెలుసుకొని ఆ యొక్క రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు. అంటే ఈనాడు ప్రపంచ దేశాలకు గూఢాచారులు ఉన్నారు. పూర్వం కూడా రాజ్యాలకు రాజులకు గూఢాచారులు ఉన్నారు. అలాగే ఈనాడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. ఆ యొక్క కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఉంటారు. ఆ కంపెనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకొని రహస్యంగా వేరే వాళ్ళకు చేరవేస్తూ ఉంటారు. వీరిని కూడా గూఢాచారులు అంటారు. అలాగే ఒక దేశానికి గూఢాచారులు ఉన్నారు, రాజ్యానికి గూఢాచారులు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలకు గూఢాచారులు ఉన్నారు. అలాగే సాతానుకు కూడా గూఢాచారులు ఉన్నారు. అంటే సాతానుకు గూఢాచారులు అంటే సాతాను కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయితే సాతాను కోసం పనిచేసే వాళ్ళు ఎవరు అంటే, నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ బోధకులే సాతాను కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈ మాట విన్నప్పుడు క్రైస్తవ బోధకులకు, క్రైస్తవ విశ్వాసులకు చాలా బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పటికీ చెప్పక తప్పదు. ఎందుకంటే ఈనాడు క్రైస్తవులు చేసేటువంటి బోధల వలన, క్రైస్తవ బోధకులు మాట్లాడిన మాటలను బట్టి ఈనాడు హేతువాదులు కానివ్వండి, నాస్తికులు కానివ్వండి, బైబిల్ పైన, యేసుక్రీస్తు పైన చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. బూతులు మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్లను కాల్చేస్తూ ఉన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు గురించి చెడుగా మాట్లాడడానికి, బైబిల్ను కాల్చివేయడానికి కారణం ఏంటి అంటే, నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ బోధకులు సరి అయిన బోధ చేయకపోవడం వలన ఈ విధంగా నాస్తికులు, హేతువాదులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా అన్యజనుల గురించి మనం ఆలోచన చేస్తే, అన్యజనులు క్రైస్తవ బోధకులు చేసేటువంటి బోధల వలన,
వాళ్ళు కూడా క్రైస్తవ్యాన్ని హేళనగా చూస్తూ ఉన్నారు, హేళనగా క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అంటే ఈనాడు క్రైస్తవ బోధకులు సభలు జరుపుతున్నప్పుడు కానివ్వండి, సంఘాలలో ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుతున్నప్పుడు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే పాటలు పాడుతూ ఉన్నప్పుడు కేకలు వేయడం, గట్టిగా అరవడం, చప్పట్లు కొట్టుకుంటూ ఒకరిపైన ఒకరు పడడము, పెద్దగా అల్లరి చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అల్లరి చేస్తూ ఉన్నప్పుడు అన్యజనులు చూసి ఏంటి వీళ్ళు భక్తి అంటున్నారు, కానీ స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ఒకరిపైన ఒకరు పడుతూ దొల్లుతున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు అని క్రైస్తవం గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా క్రైస్తవ బోధకులు బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ ఈనాడు క్రైస్తవం గురించి, బైబిల్ గురించి ఇతరులు అనగా హేతువాదులు, నాస్తికులు, అన్యులు ఏలనగా మాట్లాడుకోవడానికి, దూషించడానికి క్రైస్తవ బోధకుల బోధనలు కారణమవుతూ ఉన్నాయి. కనుక ఈ క్రైస్తవ బోధకులే సాతాను కోసం పనిచేసే వాళ్ళుగా కనపడుతూ ఉన్నారు. అయితే క్రైస్తవ బోధకులు అందరూ కాదు, కొంతమంది ఈ విధంగా క్రైస్తవ్యాన్ని అల్లరిపాలు చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అపవాది బోధకులను మాత్రమే ఎందుకు తనకు గూఢాచారాలుగా మార్చుకున్నది? ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు మార్చుకోలేకపోతుంది? క్రైస్తవ బోధకులనే ఎందుకు తనకు గూఢాచారులుగా మార్చుకున్నది అనేది మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన విని ఆ యొక్క ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని రావడం జరిగింది. ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. అవన్నీ కూడా రాబోయే తరాలకు తెలియాలని తల్లిదండ్రులకు దేవుడు ఏం చెప్పాడంటే, నా గురించి మీ పిల్లలకు చెప్పండి, నా గొప్పతనం గురించి మీ పిల్లలకు చెప్పండి అని దేవుడు ఇశ్రాయేలీయుల కాలంలో తల్లిదండ్రులకు చెబితే, ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే పిల్లలకు చెప్పలేదు. పిల్లలకు చెప్పకపోయే సమయానికి ఎటువంటి వాళ్ళు పుట్టారు అని మనం బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేస్తే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇక్కడ రాయబడిన మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్పాడంటే తల్లిదండ్రులకు, నా గురించి మీ పిల్లలకు చెప్పండి అని చెప్పాడు. కానీ తల్లిదండ్రులు దేవుని గురించి పిల్లలకు చెప్పలేదు. పిల్లలకు చెప్పకపోయేసరికి ఎలాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు అంటే యెహోవాను ఎరుగని తరము పుట్టింది. అంటే దేవుడంటే తెలియని తరము పుట్టింది, దేవుడు చేసిన అద్భుత కార్యాలు తెలియని తరము పుట్టింది, అసలు దేవుడే లేడు అని ఇతర చెట్లకు రాళ్లకు మొక్కేటువంటి తరము పుట్టింది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, నా గురించి రాబోయే తరాలకు తెలియాలి, మీ పిల్లలకు తెలియాలి అని దేవుడు ఆలోచన చేసి తల్లిదండ్రులకు చెబితే తల్లిదండ్రులు చెప్పలేదు దేవుని గురించి. అప్పుడు దేవుడు మరలా ఇంకొక ఆలోచన చేసి ఏం చేశాడంటే, తల్లిదండ్రులు చెప్పలేదు కనుక
ఇక నా గురించి రాబోయే తరాలకు తెలియాలని దేవుడు బోధకులను ఏర్పాటు చేశాడు. ఆ బోధకులు ఎవరు అంటే యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు. అయితే ఈ యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారు? వాళ్ళైనా దేవుని గురించి చెప్పారా అని మనం బైబిల్ గురించి ఆలోచన చేద్దాము. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము. ఇక్కడ 7వ వచనాన్ని ఆలోచన చేద్దాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ బోధకులు అనబడిన వాళ్ళు ఎలా ఉన్నారట? దేవుని గురించి చెప్పండి అనే దేవుడు బోధకులను ఏర్పాటు చేస్తే ఆ బోధకులు ఏం చేశారంట? మానవులు కల్పించిన పద్ధతులు అవే దేవుని ఉపదేశాలని చెబుతూ ఉన్నారట. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు చెప్పకుండా ఆ మాటలను పక్కన పెట్టేసి మానవులు కల్పించిన పద్ధతులు చెబుతూ ఉన్నారట బోధకులు. చూడండి, దేవుడు ఏ ఆలోచనతో బోధకులను ఏర్పాటు చేశాడు? దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రంలోని మాటలు చెప్పాలని, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు చెప్పాలని దేవుడు బోధకులను ఏర్పాటు చేస్తే ఈ బోధకులు ఎలా మారిపోయారట? మానవులు కల్పించిన పద్ధతులు చెప్తున్నారట. అంటే దేవుని పద్ధతులు పక్కన పెట్టేశారు, మానవులు కల్పించిన పద్ధతులు చెబుతూ ఉన్నారు. ఈనాడు ఉన్నటువంటి బోధకుల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు చెప్పేటువంటి మాటలు దేవుని పద్ధతులు చెబుతున్నారా, లేకుంటే మానవులు కల్పించిన పద్ధతులు చెబుతున్నారా అని ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని బాగా ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. ఈనాడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ బోధకులు అనబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈనాడు శ్రమల దినాలని, ఉపవాస దినాలని 40 రోజులు పాటిస్తూ ఉన్నారు. ఈ ఉపవాస దినాలు, ఈ శ్రమల దినాలు ఎందుకు పాటిస్తున్నారు అని క్రైస్తవ బోధకులను అడిగితే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయాడు అని వాళ్ళు చెబుతారు. అంటే 40 రోజులు ఉపవాసం ముందు శ్రమలు అనుభవించాడు, తర్వాత శిలువలో మరణించాడు వాళ్ళు చెప్పేటువంటి బోధ. అయితే బైబిల్ గ్రంథంలో ఎలా రాయబడి ఉంది అంటే, యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు 40 రోజులు ఉపవాసం లేడు. 40 రోజులు ఉపవాసం ఎప్పుడు ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చు యోహాను చేత బాప్తిసం పొందినాడు. బాప్తిసం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్న తరువాత దేవుని సేవలోనికి వచ్చాడు. దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పరిచర్య చేసి తర్వాత ఆయన మరణించడం జరిగింది. అంటే బైబిల్ గ్రంథంలో ఏముంది? దేవుని సేవలోనికి వచ్చే ముందుగా యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అని రాయబడింది. కానీ ఈనాటి బోధకులు ఏం చెప్తున్నారు? చనిపోవడానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. అంటే బైబిల్లో ఉండే బోధ ఒకటైతే వీళ్ళేం చెబుతున్నారు? బైబిల్లో లేని బోధ చెప్తున్నారు. అంటే మానవులు కల్పించిన బోధ చేస్తూ ఉన్నారు. ఆలోచించండి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈనాడు కొన్ని సంఘాలలో మరియమ్మ పండుగ అని ఒక రోజుని ఏర్పాటు చేసుకొని ఆ రోజు మరియమ్మ పండుగ అని చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ మరియమ్మ కానీ, యేసుక్రీస్తు వారు కానీ, శిష్యులు కానీ ఎవరైనా కానీ మరియమ్మ పండుగ చేయమని చెప్పారా? ఆలోచించండి.
ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మరియమ్మైనా తన గురించి చెప్పిందే నా పండుగ చేసుకోండి అని చెప్పలేదు. అంటే బైబిల్ గ్రంథంలో మరియమ్మ చెప్పనప్పుడు, యేసుక్రీస్తు వారు చెప్పనప్పుడు, 12 మంది శిష్యులు చెప్పనప్పుడు, క్రొత్త నిబంధన కాలంలో ఎవరు మరియమ్మ పండుగ చేసుకోనప్పుడు ఈరోజు ఎందుకు నీవు మరియమ్మ పండుగ చేస్తున్నావు? ఆలోచించండి. అంటే బైబిల్లో లేనిది నువ్వు చేస్తున్నావంటే ఇది ఎవరు కల్పించారు? మానవులు కల్పించారు. మానవులు కల్పించిన పద్ధతిని నువ్వు తీసుకొని వచ్చి సంఘంలో చెప్తూ ఉన్నావు. తప్పనిసరిగా ఆ పండుగ చేయాలని ఒక నియమం పెడుతున్నావు. ఆలోచించండి. ఇంకా మనం ఆలోచిస్తే ఈనాడు ఈ 40 రోజుల కాలంలో, ఈ 40 రోజులు శ్రమల దినాలని, ఈ 40 రోజులు ఉపవాస దినాలని పాటిస్తున్నారు కదా. ఈ 40 రోజుల కాలంలో కొంతమంది బోధకులు అనబడిన వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు ప్రవేశపెట్టిన ఒక పద్ధతి ఏంటి అంటే యేసుమాల. యేసుక్రీస్తు మాల అనేది ఒకటి ఉందట, అది ధరించాలట. ఆలోచించండి. తెల్లని వస్త్రాలు ధరిస్తారు, దానిపైన వంకాయ కలరు కండువ వేస్తారు. ఇది ఏంటంట? ఇది యేసుమాల. ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎవరైనా యేసుమాల వేశారా? ఆలోచించండి. ఎక్కడో ఎవరో చెప్పినది కాదు. క్రైస్తవులందరూ నమ్మేటువంటి గ్రంథము, చదివేటువంటి గ్రంథం ఏంటి అంటే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది మనం చేయాలి. బైబిల్ గ్రంథంలో లేనిది మనం చేశామంటే అది మానవులు కల్పించిన బోధ, మానవులు కల్పించిన పద్ధతులు. ఆలోచించండి. ఈనాడు యేసుమాల అని వేస్తున్నారు. ఈ యేసుమాల ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఉందా? యేసుక్రీస్తు వారు ఏమైనా చెప్పాడా నా మాల వేసుకోండి అని? శిష్యులు ఏమైనా యేసుమాల వేసుకున్నారా? లేదు కదా. బైబిల్ గ్రంథంలో లేనప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఈ బోధ ఏ బోధ అంటే మానవులు కల్పించిన బోధ కాదంటారా? ఇది మానవులు కల్పించిన బోధనే. ఇంకా ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఈనాడు కొన్ని సంఘాలలో రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారు. ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే బాప్తిసము ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైన, శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాలు పొందాలి. ఇది బైబిల్ క్రమం. ఈనాడు కొన్ని సంఘాలలో ఏం చేస్తున్నారంటే బాప్తిసం తీసుకోకపోయినా రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారు. అంటే ఇది ఎవరు కల్పించిన పద్ధతి? మానవులు కల్పించిన పద్ధతి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందాలి అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బాప్తిసం తీసుకోకపోయినా రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారు. ఇది కరెక్టేనా? ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఏం చెప్తారంటే చిన్నప్పుడే పేరు పెట్టేటప్పుడు బాప్తిసం ఇచ్చాము అంటారు. చిన్నప్పుడు పేరు పెడతారు, సంవత్సరానికో 2 సంవత్సరాలకో 6 నెలలకో. అప్పుడు బాప్తిసం ఇచ్చి పేరు పెట్టాము కనుక ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నామని వాళ్ళు చెప్పుకొస్తారు. చిన్నప్పుడు బాప్తిసం అవసరమా? ఆలోచించండి. అసలు బాప్తిసం ఎవరు తీసుకోవాలి? పాపం అంటే ఏంటి అని తెలిసిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. చిన్నపిల్లలకు పాపం అంటే ఏంటో తెలుసా? అసలు వాళ్ళు పాపం చేశారా? చిన్నపిల్లలు చేయలేదు కదా. అంటే ఎవరు బాప్తిసం తీసుకోవాలంటే ఊహ వచ్చిన వారు, మంచి చెడులు తెలిసిన వాళ్ళు, పాపం అంటే ఏదో తెలిసిన వాళ్ళు, ఇక నేను పాపం చెయ్యను, దేవుని కోసమే బ్రతుకుతాను అని ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళు బాప్తిసం తీసుకొని వాళ్ళు తర్వాత నుంచి రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందాలి. కానీ ఇవన్నీ లేకుండా మేము ఎప్పుడో చిన్నప్పుడు బాప్తిసం ఇచ్చాము, చిలకరింపు బాప్తిసం ఇచ్చాము,
అందుకే పెద్దయిన తర్వాత రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందే విధంగా చేస్తున్నాము అంటారు. అది బైబిల్లో లేని బోధ, మానవులు కల్పించిన బోధ. ఈ విధంగా ఆలోచిస్తే ఈనాడు బోధకులు అనబడిన వాళ్ళు ఎలా మారిపోయారంటే, బైబిల్లో దేవుడు రాయించిన మాటలను చెప్పండి, నా గొప్పతనం గురించి చెప్పండి, యేసుక్రీస్తు గొప్పతనం గురించి చెప్పండి, మనుషుల మనసును మార్చే విధంగా బోధ చేయండి అని దేవుడు బోధకులను ఏర్పాటు చేస్తే ఈ బోధకులు ఎలా మారిపోయారట? దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేశారు, వాక్యాన్ని పక్కన పెట్టేశారు, మానవులు కల్పించిన పద్ధతులు చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతులను సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. వీటిని తప్పనిసరిగా పాటించాలి అని ఒక నియమాన్ని పెడుతూ ఉన్నారు. చూడండి, ఇంకా ఆలోచిస్తే ఈనాడు దేవుని పాటలకు డ్యాన్సులు వేయిస్తూ ఉన్నారు. దేవుని పాటలకు క్రిస్మస్ పండుగ వచ్చిందనుకోండి, ఆ యొక్క బోధకుడు ఆయనే ప్రోత్సహిస్తాడు విశ్వాసులను, ఆయనే పక్కన ఉండి దేవుని పాటలకు డ్యాన్సులు వేయిస్తాడు. చిన్నపిల్లలతో వేయిస్తారు, యుక్త వయస్సు కలిగిన వాళ్ళతో వేయిస్తారు, మగపిల్లలతో వేయిస్తారు, ఆడపిల్లలతో వేయిస్తారు, ఇద్దరిని కలిపి వేయిస్తారు. ఏంటి? సినిమా పాటలకు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు లోక సంబంధులు, వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. కానీ దేవుని పాటలు కూడా డ్యాన్స్ వేయటం ఏంటి? ఆలోచించండి. ఇది ఎవరు కల్పించిన పద్ధతి? ఇది మానవులు కల్పించిన పద్ధతి కాదా? బోధకుడు కల్పించాడు అనుకో, ఆ బోధకుడు ఎవరు? మానవుడు కాదా? సంఘానికి పెద్దగా ఉన్న అతను కల్పించాడు అనుకో, ఆయన ఎవరు? బోధకుడు కాదా? ఆలోచించండి. బైబిల్లో లేని విషయాలను సంఘంలో ఆచరించే విధంగా విశ్వాసులను ప్రోత్సహిస్తున్నారంటే అది మానవులు కల్పించిన పద్ధతి కాదా? ఆలోచించండి. అంటే దేవుని పాటలకు డ్యాన్సులు వేయించడం ఏంటి? ఇది చర్చిలలోనే వేయిస్తారు. ఆ చర్చిలో డ్యాన్సులు ఎలా వేయిస్తారో తెలుసా? సినిమా పాటలకు ఎలాగ డ్యాన్సులు వేస్తారో ఆ విధంగా గెంతులు వేపిస్తూ ఉంటారు. విశ్వాసాలను కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటారు. అక్కడ బోధకుడు కూర్చొని ప్రోత్సహిస్తూ ఉంటాడు, వేసిన వాళ్ళకు ప్రైజులు ఇస్తూ ఉంటారు. ఏంటి బోధ? బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడిందా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు కానీ శిష్యులు కానీ ఎవరైనా కానీ గంతులు వేసినట్టుగా డ్యాన్స్ వేసినట్టుగా ఒక రెఫరెన్స్ అన్న బైబిల్లో ఉందా? లేదు. బైబిల్లో లేనప్పుడు ఎందుకు చేపిస్తున్నారు అంటే ఈ బోధకులు ఎలా మారిపోయారట? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మానవులు కల్పించిన పద్ధతులు బోధిస్తున్నారు. చూడండి, ఈనాడు ఆలోచిస్తే క్రైస్తవ బోధకులు చాలామంది ఇలానే ఉన్నారు. మానవులు కల్పించిన పద్ధతులు చెప్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చెప్పండి, దేవుని కోసం బ్రతికే విధంగా చెయ్యండి అని దేవుడు కోరుకుంటే అది వదిలేసేసి ఏం బోధ చేస్తున్నారు? మానవులు కల్పించిన బోధ. ఆలోచించాలి. ఇలా మానవులు కల్పించిన బోధ చేసేటువంటి బోధకుల గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడో చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తలపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారని అడ్డగింతురని చెప్పాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా అన్నాడు. ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఆ ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఈనాడు ఉన్న బోధకులు క్రొత్త నిబంధన పాత నిబంధన రెండులో రాయబడిన మాటలను కాలానికి అనుగుణంగా తీసుకొని అవి మనకు వర్తిస్తాయా లేదా అని ఆలోచన చేసి పరిశీలన చేసి అవి ఇశ్రాయేలుకు వర్తించే మాటలా, క్రైస్తవులమైన మనకు వర్తించే మాటలా అని బైబిల్ గ్రంథాన్ని 1కి 2 సార్లు చదివి పరిశీలన చేసి సంఘంలో బోధించాలి. ఇది
బోధకులను ఏర్పాటు చేసుకునేది దేవుడు ఈ పని చేయడానికి. కానీ బోధకులు ఏం చేశారట? జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. అంటే జ్ఞానం అంటే వాక్యము. అంటే బోధకులు అనబడిన వాళ్ళు ఏం చేస్తున్నారట? వాక్యాన్ని తెలియకుండా చేస్తున్నారు. వాక్యాన్ని తెలియకుండా చేస్తున్నారు. వాక్యాన్ని తెలియకుండా చేసి వాక్యములో లేనిది చెబుతూ ఉన్నారు. వాక్యములో లేనిది చెబుతున్నారు. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది చెప్పకుండా, బైబిల్ గ్రంథంలో లేనిది, బైబిల్ గ్రంథంలో మనకు క్రైస్తవులకు సంబంధించినది కాకపోయినప్పటికీ సంబంధించినది అనే విధంగా చెబుతూ ఉన్నారు. అంటే జ్ఞానాన్ని నేర్పించండి, బైబిల్ నేర్పించండి, వాక్యాన్ని నేర్పించండి అని దేవుడు కోరుకుంటే వాక్యాన్ని నేర్పించడం లేదు. బైబిల్లో లేనిది చెబుతూ ఉన్నాడు ఈనాడు బోధలు. బైబిల్లో లేనివి ఏంటో తెలుసా? బైబిల్లో లేని బోధ. జ్ఞానం అంటే బైబిల్లో ఉన్నది తెలియజేయడము, అజ్ఞానం అంటే బైబిల్లో లేనిది తెలియజేయడం, క్రైస్తవులకు అవసరం లేనిది తెలియజేయడం. ఈనాడు చాలామంది పెద్ద పెద్ద బోధకులము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఒక పొరపాటు చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు త్రియేక దేవ అని ప్రార్థన చేస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ అని ప్రార్థన చేస్తారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కటే, వేరువేరు కాదు అనేటువంటి బోధ వాళ్ళది. అంటే తండ్రే యేసుక్రీస్తుగా వచ్చాడు, ఆ తండ్రే పరిశుద్ధాత్మగా వచ్చాడు అనేటువంటి ఆలోచన. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ త్రియేక దేవ అనేటువంటి పదం ఉందా? ఆలోచించండి. లేదు. త్రియేక దేవ అనేటువంటి పదం లేకపోతే ఈనాడు బోధకులు అనబడిన వాళ్ళు త్రియేక దేవ, త్రియేక దేవుడు అని ఎందుకు చెబుతున్నారు? ఆలోచించండి. త్రియేక దేవుడు అనేటువంటి పదం విశ్వాసులే కాదు, డిగ్రీ చదువుకొని ఒక సంస్థలో ఎగ్జామ్ రాసి దేవుని సేవలో కొనసాగుతూ చివరి జీవితంలో కూడా రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా త్రియేక దేవ అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈనాడు పెద్ద పెద్ద బోధకులు అనబడిన వాళ్ళు కూడా త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే అని బోధ చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేస్తే అలా లేదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడే. ముగ్గురు వేరు వేరు, కానీ ముగ్గురి ఆలోచనలు ఒకటే. కానీ ఈనాడు త్రియేక దేవుడు అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయంగా ఉంటుంది? దేవుడు ఏమి చెప్పాడు? జ్ఞానాన్ని చెప్పనంటే జ్ఞానాన్ని ఎత్తుకొని పోయారు. ఆ జ్ఞానాన్ని ఎత్తుకొని పోయి ఆ జ్ఞానాన్ని చెబుతూ ఉన్నారు. ఆలోచించండి. ఇంకా ఆలోచిస్తే ఈనాడు క్రైస్తవ బోధకులు దశమ భాగాలు ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. దశమ భాగాలు ఇవ్వాలి అని. ఈ దశమ భాగాలు ఇవ్వాలని చెప్పేటువంటి వారిలో కొంతమంది నెల తీసుకుని వచ్చి మాకు దశమ భాగం ఇవ్వాలి అని కొంతమంది చెబితే, మరికొంతమంది సంవత్సరానికి ఒకసారి మీరు పండించిన పంటలో సంపాదించిన ధనములో తీసుకొని వచ్చి ఇవ్వాలి అని చెప్పేటువంటి వాళ్ళు. అయితే ఈ దశమ భాగం అనేది ఎవరికి వర్తిస్తుంది? క్రైస్తవులమైన మనకు వర్తిస్తుందా, లేకపోతే ఇశ్రాయేలులకు వర్తిస్తుందా? అంటే ఇశ్రాయేలులకు వర్తించేటువంటి మాట. దశమ భాగాలు ఎవరు ఇవ్వాలంటే క్రైస్తవులు కాదు,
ఇశ్రాయేలీయులు దశమ భాగం ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు దశమ భాగం ఎవరికి ఇవ్వాలంటే లేవి గోత్రానికి ఇవ్వాలి, లేవీలకు ఇవ్వాలి. ఈ లేవీలకు 11 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలీయులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే దేవుడు 11 గోత్రాల వారికి రాజ్యాలను, భూములను, ఆస్తులను పంచిచ్చాడు. లేవి గోత్రానికి ఇవ్వలేదు. ఈ లేవి గోత్రం వాళ్ళు దేవుని సేవ చేయాలి. ఈ లేవి గోత్రం వాళ్ళు దేవుని సేవ చేయాలి కనుక, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు కనుక ఈ 11 గోత్రాల వాళ్ళు కలిసి వారిని పోషించాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులతో దశమ భాగం ఇవ్వండి అని చెప్పాడు. అది ఇశ్రాయేలీయులు చేయవలసినటువంటి కార్యక్రమం. ఈనాడు క్రైస్తవులమైన మనము దశమ భాగం ఇవ్వవలసిన అవసరత లేదు. ఆలోచించండి. కానీ దశమ భాగం ఇవ్వాలి అంటారు. ఏంటి ఈ బోధ? ఏంటి బైబిల్ గ్రంథంలో ఉన్న బోధ? ఏంటి ఈనాడు నువ్వు చేసే బోధ? ఏంటి అంటే జ్ఞానాన్ని పక్కన పెట్టావు, అజ్ఞానాన్ని చెబుతూ ఉన్నావు. ఆలోచించండి. ఏంటి దేవుడు ఏం కోరుకున్నాడు, ఏం చేస్తూ ఉన్నారు? ఈ బోధకులు అనబడిన వాళ్ళు ఎలా మారిపోయారు? బైబిల్ పట్టుకుంటారు, యేసుక్రీస్తు గురించి బోధ చేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు చేసేటువంటి బోధ బైబిల్లో లేని బోధ చేస్తారు. బైబిల్లో ఉన్న బోధ చేయరు, బైబిల్లో లేని బోధ చేస్తున్నారు. ఆలోచించండి. చాలామంది బోధకులు ఉన్నారు. సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టి కుటుంబాలను వదిలేసుకొని సత్యాన్ని ప్రకటించే బోధకులు ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. డబ్బు కోసము, ధనం కోసము, దీనికోసమే, డబ్బు కోసమే బైబిల్ పట్టుకొని సేవకులుగా మారి మనుషులను మెప్పించడం కోసం మనుషులకు అనుకూలమైన బోధలు చేసి మానవులు కల్పించిన పద్ధతులు చెప్పి వారిని సంతోషపెట్టి బైబిల్లో లేని బోధలు చేసి బైబిల్ నేర్పించకుండా ఈ విధంగా క్రైస్తవ్యాన్ని తప్పు పట్టే క్రైస్తవ బోధకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అది వాళ్ళకే అర్థం కావాలి. తెలిసి చేసిన తెలియక చేసిన దొంగతనమే. నువ్వు తెలిసి తప్పుడు బోధ చేసిన, తెలియక తప్పుడు బోధ చేసిన నీ మీద నేరం అనేది దేవుడు మోపుతాడు. ఆలోచించాలి. ఈనాడు బోధకులు ఇలా మారిపోయారు. బైబిల్ నేర్పించడం లేదు. బైబిల్ నేర్పించండి. దేవుడు కోరుకున్న కోరిక అదే. బైబిల్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, బైబిల్ను జీవితంలో పాటించాలి. అందుకే దేవుడు బోధకులను ఏర్పాటు చేశాడు. కానీ బోధకులు దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని, బైబిల్లో లేనటువంటి అజ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అందుకే బోధకుల గురించి దేవుడు ఎంత కఠినంగా మాట్లాడినాడో చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వాళ్ళు, వారందరూ మూగ కుక్కలు, మరగలేరు, కలవరించువారు, పండుకొనువారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినైనా వాటికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారు. అంటే నేడు ఉన్న బోధకులు మానవులు కల్పించిన పద్ధతులు చెప్పేవారిని ఉద్దేశించి బైబిల్ జ్ఞానాన్ని నేర్పించకుండా బైబిల్లో లేని మాటలను బోధించే వారిని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడంటే వారు గుడ్డివారు. బోధకులు ఎలాంటి వారు? గుడ్డివారట. కళ్ళున్న బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు కనపడ వాళ్ళకు. అందుకే ఏమంటున్నాడు? కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళు. ఇంకా ఏమంటున్నాడు?
తెలివి లేదు. తెలివి లేని వాళ్ళకి తెలివి లేదట. తెలివి ఉన్నా తెలివిని ఉపయోగించడం లే. అందుకే తెలివి లేని వాళ్ళు. ఇంకా మూగ కుక్కలు అంటున్నాడు. మూగ కుక్కలు అంటున్నారు. అప్పుడప్పుడు ఎవరైనా కానీ పని సరిగా చేయలేరనుకో, అప్పుడేమంటారు? రే గాడిద అంటారు. చదువుకునేటప్పుడు పిల్లలు సరిగా చదువుకోలేనప్పుడు, చదువు రానప్పుడు రే గాడిదే అంటారు, తెలివి తక్కువ వాడా అని. అలానే దేవుడు కూడా నేటి బోధకులను, అంటే బైబిల్ను చెప్పకుండా మానవులు కల్పించిన పద్ధతులు చెబుతూ డబ్బు కోసం బోధ చేసే వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంటే మూగ కుక్కలు. ఆలోచించండి, ఇది దేవుడు మాట్లాడిన మాట. అంటే దేవుడే అంటున్నాడు మూగ కుక్కలు, ఇంకా నిద్రాసక్తులు. వీళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోయేటువంటి స్థితిలో ఉంటారనమాట. మేలుకొని బైబిల్ చదివి బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకొని విశ్వాసులకు, సంఘానికి నేర్పిద్దామనే ఆలోచన ఉండదు. ఎప్పుడు మత్తులో, అపవాది మత్తులో ఉండిపోతారు, సాతాను మత్తులో ఉండిపోతారు. ఇంకా కుక్కలు తిండికి ఆతురపడతాయట. కుక్క చూడండి, తినడానికి అనగా వెంటనే వెళ్ళిపోతుంది. ఎంత తిన్నా తృప్తి లేదు, తింటనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుక్కలు తిని అరగక మరలా వాంతికి చేసుకున్నటువంటి సందర్భాలు కూడా అక్కడక్కడ చూసే ఉంటారు. అంటే నేటి బోధకులను, బైబిల్లో లేని బోధలు చేసేవారందరినీ కూడా దేవుడు కుక్కలతో పోల్చాడు. వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారంటే ధనం కోసం. వాళ్ళ ధ్యేయం ఏంటి అంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడం కోసమే బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది కాదంటారా? ఆలోచించండి. ఈనాడు కొన్ని సంఘాలలో బోధకునిగా మారాలి అంటే, బోధకునికి అర్హత కావాలి అంటే కనీసము డిగ్రీ, ఈ లోక సంబంధమైన డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి ఉంటేనే వారు సంస్థలో చేర్చుకుంటారు. ఒక 2-3 సంవత్సరాలు బైబిల్ నేర్పిస్తామంటారు. నేర్పించిన తర్వాత కొన్ని సంఘాలను ఇచ్చి బోధ చేయమని పంపిస్తారు. అక్కడ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏమి నేర్పించారో ఏమో, కానీ బయటికి వచ్చిన తర్వాత బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ బోధ చేశారు, వాళ్ళు చేసినటువంటి బోధ బైబిల్లో ఉందా లేదా అనేది ఆలోచించాలి కదా. చెప్పండి. ఈనాడు డిగ్రీ, ఈ లోక సంబంధమైన డిగ్రీ చదువుతున్నాడంటే అతనికి దాదాపుగా జ్ఞానం, ఈ లోక జ్ఞానం అనేది ఉంటుంది, ఇంగ్లీష్ భాష వచ్చి ఉంటుంది. ఆ వ్యక్తి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలోని మాటలు అర్థమవుతూ ఉంటాయి. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు బోధ ఇలా చేశారో నాకు, కానీ బైబిల్లో ఇలా ఉంది, నేను బైబిల్లో ఉన్నటువంటి బోధన మాత్రమే చేయాలి అని ఆలోచన కలగాలి. కానీ ఈ లోక సంబంధమైన డిగ్రీ ఉన్నప్పటికీ, చదువుతున్న అర్థం అవుతున్నప్పటికీ బైబిల్లో ఉన్నది చెప్పకుండా నేర్పించిన బోధనే ఇంకా నువ్వు సంఘానికి ప్రకటిస్తున్నావంటే, ఆ మానవులు కల్పించిన పద్ధతులు ఇంకా బోధిస్తున్నావంటే దేనికోసం? ఆలోచించండి. దేనికోసం అంటే డబ్బు కోసం, ధనం కోసం. ఆలోచించండి, డబ్బు కోసం, ధనం కోసమే. ఈనాడు బోధకులు అనబడిన వాళ్ళు ఎలా ఉన్నారంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు. డబ్బు సంపాదించడమే. ఈ దేవుని సేవ చెయ్యడం కూడా అది ఒక ఉద్యోగము. ధనం సంపాదించడం కోసమే సేవలోకి వచ్చాము అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే ఈ విధంగా ధనం కోసం బైబిల్ పట్టుకొని, ధనం కోసం సేవకునిగా మారి, ఈ ధనాన్ని సంపాదించడం కోసం మానవులు కల్పించిన పద్ధతులు చెప్పుకుంటూ, బైబిల్లో రాయబడిన వాక్యాన్ని చెప్పకుండా, బైబిల్లో లేని మాటలను చెప్పుకుంటూ, క్రైస్తవులకు వర్తించని మాటలను చెప్పుకుంటూ
బోధకులుగా తిరుగుతున్న వాళ్ళందరినీ ఉద్దేశించి యాకోబు గారు ఒక మాట రాశాడు. యాకోబు గారు చూద్దాం ఆ మాటను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3:1. 2 పేతురు, యాకోబు 3:1. యాకోబు 3:1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇక్కడ యాకోబు గారు రాశారు. ఏం రాస్తున్నారు బోధకుల గురించి? నా సహోదరులారా అంటే ఈనాటి కాలంలోనే కాదు, యాకోబు గారు జీవిస్తున్న కాలంలో కూడా మానవులు కల్పించిన పద్ధతులు చెప్పేవాళ్ళు ఉన్నారు. బైబిల్ వాక్యాన్ని చెప్పకుండా బైబిల్లో లేని మాటలను చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళే అపవాది కోసం పనిచేసేవాళ్ళు. బైబిల్ పట్టుకొని మేము దేవుని కోసం పనిచేస్తున్నాము, దేవుని కోసం మా కుటుంబాలను వదిలేశాము, దేవుని సేవకే మా జీవితాన్ని అంకితం చేశాము అని చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారట? దేవుని పేరు చెప్పుకుంటున్నారు, కానీ దేవుని కోసం పనిచేయడంలే. దేవుని కోసం పనిచేస్తే దేవుడు రాయించిన బైబిల్ గ్రంథంలోని మాటలే చెప్తారు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు కాకుండా కల్పనా కథలు, బైబిల్లో లేని మాటలు చెప్పేవారందరూ కూడా సాతాను కోసం పనిచేసేవాళ్ళు. అంటే సాతానుకు గూఢాచారులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు యాకోబు గారి కాలంలో కూడా ఉన్నారు. అందుకే యాకోబు గారు ఏమంటున్నారంటే, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాము. అంటే బోధకులకు కఠినమైన తీర్పు ఉంది. కాబట్టి ఏం చేయాలట? అనేకులు బోధకులు కాకుండా ఉండండి. ఒకవేళ బోధకునిగా మారితే ఉన్నది ఉన్నట్టు చెప్పు, దేవుడు చెప్పమన్న మాట చెప్పు. ఎవరో ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడకు, ఎవరో ఇచ్చే వస్త్రాలకు ఆశపడకు, ఎవరో ఇచ్చే ఆస్తులకు ఆశపడకు. దేవుని కోసం బ్రతుకు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పమన్న మాటలు చెప్పు, లేని మాటలు చెప్పొద్దు. ఒకవేళ కల్పించిన కథలు చెప్పుకుంటూ, ఎవరో నీకు నేర్పించిన మాటలనే చెప్పుకుంటూ, బైబిల్లోని మాటలు కాకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మాత్రము కఠినమైన తీర్పు ఉంది. ఇది బైబిల్లో లేని మాటలు చెప్పేటువంటి బోధకులందరూ కూడా ఆలోచించాలి. కఠినమైన తీర్పు ఉంటుంది. బైబిల్లో లేని మాటలు చెబితే కఠినమైన తీర్పు. మామూలుగా అందరికి శిక్ష ఉంటుంది, కానీ కఠిన గారాగార శిక్ష ఉంటుంది. ఆలోచించాలి. తెలిసి బోధ చేసినా తెలియక బోధ చేసినా నేరం నేరమే, తప్పు తప్పే, శిక్ష ఉంటుంది. కనుక ఈనాడు బోధకులందరూ కూడా ఎలా ఉండాలి అంటే, తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష అనేది ఉంటుంది. కనుక తమ్మును తాము సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలో తెలియదు. ధనం కోసం బైబిల్ పట్టుకొని వాక్యాన్ని చెప్పకుండా మానవులు కల్పించిన పద్ధతులు చేసుకుంటూ వెళ్ళిపోతే సంపాదించిన ధనాన్ని అనుభవించలేము. ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే శిక్షలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే బోధకుల గురించి మాట్లాడుతూ యాకోబు గారు కఠినమైన శిక్ష ఉంటుంది, కఠినమైన శిక్ష ఉంటుంది. ఈనాడు బోధకులందరూ ఇలా మారిపోయారు. బోధకులందరూ కూడా కల్పించిన కథలు చెబుతూ ఉన్నారు. ఆచారాలను పాటించాలంటున్నారు. బైబిల్ను పాటించాలి, బైబిల్లో రాయబడింది మాత్రమే పాటించాలి అని చెప్పాలి.
ఈనాడు బోధకులు చాలామంది ఇలా లేరు. వాళ్ళు అనుకున్నది చెప్తారు, వాళ్ళు అర్థం చేసుకున్నది చెప్తారు. అలా ఉండకూడదు. మనం రాసుకున్న గ్రంథం కాదు కదా బైబిల్. మనకు నచ్చినట్టుగా మనం బోధ చేయడానికి. దేవుడు రాయించిన గ్రంథం కదా. దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి దేవుడు చెప్పమన్న విధంగానే చెప్పాలి. దేవుడు చెప్పమన్న మాటలనే చెప్పాలి. లేని మాటలను చెప్పడానికి వీల్లేదు. అలా చేస్తే బోధకులు కఠినమైన శిక్షకి వెళ్ళిపోతారు. ఇలా దేవుని కోసం కాకుండా దేవుని సేవలో ఉన్నట్టుగా ఉండి దేవుని కోసం పని చేయకుండా సాతాను కోసం పనిచేసే వాళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు ఏమన్నాడో తెలుసా? పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలెను మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. అంటే బైబిల్లో లేని బోధ చేసే వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు అంటే బైబిల్లో లేని మాటలను చెప్పేవారిని, కల్పించిన కథలు చెప్పేవారిని, వాక్యాన్ని నేర్పించకుండా వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసుకొని వాక్యాన్ని బోధించే వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? అబద్ధ బోధకులు. ఈ అబద్ధ బోధకులు ఎక్కడ ఉన్నారట? ప్రజలలో కలిసి ఉన్నారు. వాళ్ళు ఏదో సపరేట్గా వేరే ప్రాంతంలో లేరు. వాళ్ళు ఎక్కడో లేరు. వాళ్ళు ఎక్కడో ప్రజలలో ఉన్నారు. బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, సేవకులమని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పే మాటలు బైబిల్లో లేని మాటలు. వాళ్ళే అబద్ధ బోధకులు. ఈ అబద్ధ బోధకులే సాతాను గూఢాచారులు. అంటే ఒకటే అర్థం కావాలి, బైబిల్లో లేని బోధ ఎవరు చేసినా అతను అబద్ధ బోధకుడు. ఆ అబద్ధ బోధకుడు సాతాను కోసం పనిచేసే గూఢాచారి. ఆలోచించాలి. సాతాను గూఢాచారులు ఎవరు అంటే ఆ అబద్ధ బోధకులు. వాళ్ళను గుర్తించి వారి బారిలో నుంచి విశ్వాసులు రక్షించబడాలి. అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఎవరైతే సత్యాన్ని చెబుతారో, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. అది దేవుని ఆలోచన. కనుక ఈ మాటలు విన్న మీరందరూ కూడా అబద్ధ బోధకులు ఎవరు, సాతాను గూఢాచారులు ఎవరు అనేది ఆలోచించి గ్రహించి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.